పేరు పవిత్ర. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే మా గైడ్ అక్కలకి, టీచర్స్కి, కాబోయే టీచర్స్కి అందరికీ నా నమస్కారాలు. అందరికీ శుభోదయం. నా పేరు పవిత్ర. నేను జెడ్పీహెచ్ఎస్ మల్లిచర్ల నుంచి వస్తున్నాను. నేను ఎవరినో మీ అందరూ గుర్తుపట్టారా? నా పేరు సావిత్రిబాయి పూలే. ఆవిడ చరిత్ర చెప్తూ నేనే సావిత్రి. నేను ఈ ఆలోచనలో పడి సమయాన్ని చూసుకోవడం మర్చిపోయాను. పాఠశాలకు సమయం కావచ్చింది. పాఠశాలకు వెళ్ళాలి. ఏమిటి నేను నన్నేదో ఆవహిస్తుంది? ఈ సమాజంలో దురాచారాలు, వివక్షతలను పాలద్రోలడానికి బాలులతో సమానంగా బాలికల విద్యను ప్రోత్సహించడం నేరమా? మరైతే విజ్ఞానవంతులైన ఈ ఊరి పెద్దలందరూ అంత తీవ్ర కోపంగా నాపై ఎందుకు అలా విరుచుకుపడుతున్నారు? ఆగండి పెద్దలారా, ఆగండి పెద్దలారా, ఆగండి పెద్దలారా, మీరంతా ఇలా నాపై పేడ మరియు రాళ్లతో ఎందుకని కొడుతున్నారు? నేను పాఠశాలను మూసివేయాలా? బాలికలకు, స్త్రీలకు పాఠాలు చెప్పకూడదా అని ఏ శాస్త్రంలో రాసింది? స్వేచ్ఛ, స్వతంత్రం స్త్రీల దగ్గరికి చేరకూడదా? చదువుల తల్లి సరస్వతి అంటారు, కానీ స్త్రీల దగ్గరికి చదువు రాకూడదా? చెప్పండి. ఆడవాళ్ళు ఎంతమందికని భయపడాలి? గత 100 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు వంటగది నుంచి బయటికి రావడం మొదలు పెట్టారు. మీలాంటి నీచుల వల్ల వాళ్ళు ఇంకా వంటగదికి అంకితం అవుతారా? చెప్పండి. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేకపోతే మీకు భయపడి నేను పాఠశాలను ముయ్యాల్సిన అవసరం నాకు కూడా లేదు. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో. నా భర్త జ్యోతిరావు పూలే నాకు అన్ని విధాలుగా సహకరించడం వల్లనే కదా నేను ఈ దురాచారాలను రూపుమాపు ఉద్యమంలో ముందుకు కొనసాగలుగుతున్నాను. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు కదా, అలాగే నా ప్రతి విజయం వెనుక నా భర్త ఖచ్చితంగా ఉంటారు. అంతేకాదు వాల్మేకర్, విమల్ వంటి ఎందరో మంది పెద్దలు తమ సేవను అందించడం వల్ల మొత్తం 52 పాఠశాలను కట్టించగలిగాను. అలాగే మహిళా మండలి కూడా స్థాపించాను. బాలికల చదువు, వితంతువుల పట్ల వివక్షతను పాలద్రోలడానికి పోరాటం చేస్తూనే ఉంటాను. నా దత్తపుత్రుడైన యశ్వంత్ మంచి డాక్టర్ అయ్యి పేద ప్రజలకు అందరికీ సేవ చేస్తుంటే నాకు ఎంత కనుల విందుగా ఉందో. నాకు దుఃఖం తన్నుకొస్తూ నా 9వ ఏట వివాహం జరిగిన నా చదువు, నా ఉద్యమాలు అన్నీ నన్ను ముందుకు నడిపించిన నా భర్త చితికి నేనే నొప్పి పడుతున్నానంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయినా సరే ఆయన నాతో అన్న చివరి మాట, నా దేహం నశించవచ్చు కానీ ఈ సమాజ చైతన్యం మాత్రం ఎప్పుడూ మరణించదు. నా ఆశయ సాధనకి నువ్వు కృషి చెయ్యి అన్న ఆ చివరి మాట నేను ఇప్పుడు మర్చిపోలేను. స్త్రీలు చదువుకోకూడదు, బయటికి రాకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అన్న మూర్ఖపు ఆలోచన నుంచి మీరందరూ బయటికి రండి. వితంతు వివాహం, సతీ సహగమనం వంటి మానుకోండి. నా ఈ ప్రయత్నంలో నాకు ఎన్ని అవమానాలు ఎదురైనా సరే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది నా ఆశయం, నా భర్త ఆశయం, నా దేశం కోసం, నా ప్రజల కోసం కాబట్టి. ఏమిటి? మన మహారాష్ట్రలో తీవ్రమైన కరువు సంభవించిందా? డబ్బులు సేకరించైనా సరే పీడిత ప్రజల ఆహారానికి
దాన్ని సమకూర్చాలి. ఏమిటి? పీడిత ప్రజలు పీడితంతో ప్రజలు ఇంతమంది చనిపోయారా? నేను తక్షణమే ఇక్కడ వైద్యశాలను నిర్వహిస్తాను. మంచి మంచి వైద్యశాలను నిర్వహించి నా ప్రజలను నేను కాపాడుకుంటాను. నా ప్రజలకి ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు అందిస్తాను. ఈ బాలుడికి పేర్ల వ్యాధి శోభించినట్టుంది. నా అవసరం ఈ బాలుడికి చాలా ఉంది. బాలా, ఏమైంది బాలా? వ్యాధి వచ్చిందా? ఏమీ అవ్వదు. వైద్యులు ఉన్నారు కదా, మిమ్మల్ని వాళ్ళే బాగా చూసుకుంటారు. మీకు త్వరలోనే న్యాయం అవుతుంది. నువ్వు ఏమీ గాబరపడకు బాలడా. నాకు కూడా వ్యాధి సోకినట్టుంది అని వైద్యులు చెప్పారు. అందుకే కాబోలు నాకు మరణం ఎంతో దూరంలో లేదు. అందుకే కాబోలు నా కాలు కూడా నిలబెట్టలేనంత నీరసంగా. ప్రజల్లారా, స్త్రీ పురుష భేదం లేకుండా అక్షరాస్యత అంటూ వ్యాధులను మనం నిర్మూలిద్దాం. ప్రజల్లారా మేల్కోండి. ప్రియమైన సోదరిమణులారా మేల్కోండి. విజ్ఞానవంతులు కండి. స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టి లేదు అని చెప్పడమే కాదు, అది మనం నిర్వహించాలి. వాళ్ళను మనం ప్రోత్సహించండి.